రెడీగా డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ కూడా డివిజన్ ఇన్ఛార్జ్లో ముఖ్య నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరయ్య, ఐఏసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ తదితర నేతలు పాల్గొన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయానికి క్యాడర్ ఐక్యంగా పనిచేసేలా దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని వేగవంతం చేసేలా కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వ పథకాల అభివృద్ధి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి తీసుకువెళ్లేలా వ్యూహం చేశారు. ఎన్నికల రోజు ఓటర్లను ఓటింగ్ కేంద్రానికి తీసుకొచ్చేలా బూత్ ఇన్ఛార్జి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ లో కూడా మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు ప్రజలు. కాబట్టి ఒక నక్కచిత్తుల కార్యక్రమం పెట్టిరు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ కాబట్టి వారు లోపాయకార ఒప్పందాలు ఎప్పుడైనా కూడా వారిద్దరు ఒక్కటే కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఒక చక్కటి అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మా యూసుఫ్ కూడా డివిజన్ లో 56 బూతులు ఉన్నాయి. ఆ బూతులకు ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు, మరి ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా వెల్లన్న లాంటి వాళ్ళు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఒక్కొక్క 5 బూతులు ఇన్ఛార్జ్ తీసుకొని కూడా వాస్తవాలు ఈ రాష్ట్రంలో గతంలో పరిపాలించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో కూడా మరి ఆ కార్యక్రమం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇవాళ బీజేపీ క్యాండిడేట్ డిక్లేర్ చేశాడు. బీఆర్ఎస్ మొత్తంగా మాకు సపోర్ట్ చేయబోతుంది, బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నాం అనేటటువంటి మాటను డిక్లేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా రోజులుగా ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇవి రెండు ఒకటే పార్టీలో 2 జెండాలు కట్టుకొని కలిసి పనిచేస్తున్నారు. ఇది నగ్నం అయిపోయింది. ఇవాళ కేటీఆర్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా, మీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు? ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తనతో తాను గందరగోళాలు సృష్టించుకున్నది? 2 ఇద్దరిద్దరు క్యాండిడేట్లతో ఎందుకు నామినేషన్ వేయించింది? ఎందుకంటే